నమస్తే, జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సబ్బవరం మండలం అనకాపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ అండ్ ట్రస్ట్ అధ్యక్షుడు పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త చొక్కాకుల వెంకట్రావు, ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్ ముఖ్య అతిథులుగా పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులు, చీరలు వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావుని మరియు అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్ను గాడ్ ఆఫ్ గ్రేస్ ట్రస్ట్ బిషప్ పి విజయ్ కుమార్ మరియు సంఘ సభ్యులు ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ పాస్టర్ విజయ్ కుమార్ చిన్న షెడ్లో ఈ క్రైస్తవ ప్రార్థనలు ప్రారంభించారని, నేడు జిల్లా స్థాయిలో గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చిగా గుర్తింపు తెచ్చి తీర్చిదిద్దారన్నారు. చర్చ్ అభివృద్ధిలో తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పల్లా రమణ, హేమంత్ మరియు క్రైస్తవ భక్తులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సంతోష్ గారు, మ్యూజికల్ చైర్ సెకండ్ చిన్నపిల్లల్లో ముత్యాలం గారు, వాక్యాలు రన్నర్స్ అక్సాప్రియ, మధుశ్రీ, స్వప్న, మహిమ, మధు, కేతన్. నేను మరువలేని ఒక నా హృదయంలో ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పెద్దలు నాయకులు శ్రీ వెంకట్రావు ఈ ప్రాంతానికి వారికి చిన్న ట్రావెల్ ప్రతి నెల ఇస్తూ మేము చిన్న సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మరి ఇది ఒక గ్రామం కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి చాలా రోజులుగా మిమ్మల్ని సంఘం అంతా ఇలా సహకరించాలని అనుకున్నాం. మా ఆశ ఈరోజుకి నెరవేరింది. ఎందుకంటే మీరు మా పట్ల చేసిన సహాయం. ఒకసారి చిన్న కళ్ళు మూసుకొని మా చేతులు స్మైలీ మాస్టర్ గారు ఉంటుందండి. చిన్న రేకుల సెట్ వేసుకున్నాం. అది 2007 అనుకుంటాను నేను. అప్పుడు అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో
బస్సుకు డబ్బులు లేకపోయినా ఆ నెలలో ఏదైతే విశాఖ మన ఊరి నుంచి విశాఖపట్నానికి కోర్టులో పనిచేయడానికి వెళ్ళినటువంటి ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉండేవారు. ఆ నెల రోజుల తాలూకా ఏదైతే బస్ ఛార్జీలు ఇవ్వకపోయినా పాపం ఏ రోజు కూడా ఎవరిని ఏమనేవారు కాదు. కనీసం ఒక గంభీరంగా మాట్లాడే విధానం కూడా అమ్మ ఇక్కడ డబ్బులు సార్ 2 రోజులు ఇస్తాం అంతే, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఆయన ఆ రోజుల్లో అక్కడి నుంచి వచ్చిన ఇక్కడ ఒక వ్యాపార రీత్యా అనుకోవచ్చు, కానీ వ్యాపారం చేయలేదు. మంచిగా ఒక మానవత్వ దృక్పథంతో ఆయన చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అందుకే ఆయన మంచి మనసుతో ఈ స్థలాన్ని ఇచ్చారు కనుక ఇక్కడ మరి బిషప్ విజయ్ కుమార్ గారు మీ అందరి సహాయంతో ఇది ప్రార్థనా మందిరం కాదు, ఇది నేను అనుకున్న విశాఖ నగరంలో ఒక అతిపెద్ద చర్చిగా మనం ప్రార్థన చాలా సంతోషం. ఇక్కడే కాదు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియపరుస్తుంది. చాలా సంతోషం. గత 25 సంవత్సరాలు ముందు ఇప్పుడు బిషప్ విజయ్ కుమార్ గారు అన్నట్లుగా చాలా చిన్న పాటలో ఆ రోజు ఆ ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసుకునేటప్పుడు నేను చూశాను. అయితే చాలా మంది విశాఖ జిల్లాలో చాలా చర్చలు చూశాను. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాను. కానీ మరి ఇక్కడ ఈ స్థల ప్రదాత మరి సత్యానంద గారు ఏ మంచి ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఇచ్చారో కానీ ఇంత చక్కగా బిషప్ విజయ్ కుమార్ గారు ఈ ప్రార్థనా మందిరాన్ని చక్కగా రూపురేఖ తెచ్చారంటే దాని వెనకాల వారు కష్టపడిన కష్టం కానీ వారికి సహకరించినటువంటి వాళ్ళ టీం కానీ మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఇది ఒక మారుమూల ఇందాక బిషప్ గారు అన్నట్లుగా ఆ రోజుల్లో ఇక్కడ ఒక చిన్న రోడ్డు, ఒక మెటల్ రోడ్డు మరి ఈ ప్రాంతానికి తుని నుంచి వచ్చి ఆ రోజుల్లో మరి వానర్ గారు పశు వానర్ గారు మీ అంతా సత్యనారాయణ గారు నేను చూస్తూ ఉన్నాను ఆయన్ని. ఆ రోజు నుంచి కూడా మా తండ్రి గారు కూడా విశాఖ ఎంతో గౌరవప్రదంగా అభినందించాలి అని మేము ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మరి ఈ రోజుకి ఆ సమయం దక్కింది కనుక వారు పైన మేము కట్టుకున్న మందిరంలో కేక్ కటింగ్ చేసి క్రిస్మస్ గ్రీటింగ్స్ కూడా తెలియజేసి ఆ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. 5 సంవత్సరాలుగా ప్రారంభించబడి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అవసరం ఎక్కడైతే ఉందో అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఎందుకంటే క్రీస్తు నేర్పిన పాఠం ఏంటి అని అంటే లేని వాడికి మనం సహకారం అందించడమే.